ఈ వీడియోలో కనెక్షన్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో లేదు, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. టోటల్ 14 ఎపిసోడ్స్ ఉంటాయి భయ్య. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ డ్యూరేషన్ అయితే ఈజీగా ఉంటుంది, ఇంకా 1 అవర్ దాటుద్ది కూడా ప్రతి ఎపిసోడ్. స్టోరీ ప్లాట్ అయితే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ లో అయితే పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తుంటాడు. డ్రగ్స్ కి ఎవరు ఎడిక్ట్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటాడు అనమాట. డ్రగ్ ఫ్రీ సొసైటీ చేసే టైంలో అయితే హీరోని కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసి డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యేలా అయితే చేయడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, మరి హీరో ఏం చేశాడు, అసలు హీరోకి డ్రగ్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే కనెక్షన్ వెబ్ సిరీస్. నేను ఫుల్ స్టోరీ ప్లాట్ అయితే ఏం చెప్పలేదు భయ్య, జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చానంతే. ప్లాట్ ఇంకా చాలా ఉంటుంది, వెబ్ సిరీస్ కదా మరి, చాలా సబ్ ప్లాట్స్ కూడా క్రియేట్ అయ్యి ఉంటాయి. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఒక్కసారి అలా టచ్ చేసిన భయ్య. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చింది భయ్య, కాకపోతే మరీ సూపర్ అని చెప్పను. అక్కడక్కడ కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి, బట్ సిరీస్ అయితే చూడడానికి బాగుంది, నచ్చింది, నాకైతే వర్కౌట్ అయింది. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అనమాట. ఆ వేలో చూసుకుంటే నాకైతే బాగా వర్కౌట్ అయిందని చెప్తా. పాజిటివ్స్ వచ్చేసి పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. మెయిన్ లీడ్ అయిన హీరో పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ అండ్ ఆ స్టోరీలో నడిచే మాక్సిమం ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా డెప్త్ పర్ఫార్మెన్స్ ఉంటాయి భయ్య ప్రతి క్యారెక్టర్ కూడా. అండ్ ఎంగేజింగ్ ప్లాట్ అని చెప్తాను నేను. సిరీస్ మొత్తం కూడా సస్పెన్సెస్ అండ్ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ మనల్ని కొంచెం ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెట్టే సీన్స్ ఇలా అయితే చాలా వరకు ఉంటాయి. సో ఆ ప్లాట్ విషయంలో అయితే నాకు మైనసే లేదు, చాలా సూపర్గా అనిపించింది ప్లాట్ అనేది. అంటే చాలా ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసింది. మీకు ఫస్ట్ ఎపిసోడే మీకు మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, అక్కడ నుంచి ప్రొసీడింగ్స్ అన్ని కూడా చాలా స్పీడ్గా అండ్ రేసీగా జరుగుతుంటాయి. 1 అవర్ ఎపిసోడ్ అని అయితే అనిపించదు మీకు స్టార్టింగ్లో అయితే. చాలా బాగా వర్కౌట్ అయింది ప్లాట్ అయితే. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి భయ్య. కొన్ని క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి భయ్య, చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ జాన్ క్యూయాంగ్స్ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది, చాలా బాగా చూపిస్తారు. అంటే ఎటువంటి న్యూసెన్స్ లేకుండా, ఎటువంటి లేయర్స్ ఇలాంటివి ఏం లేకుండా చాలా బాగా తీసుకెళ్తారు స్టోరీని. అండ్ ఆ స్టోరీ టెల్లింగ్ కూడా డిఫరెంట్ లేయర్స్ అంటే సబ్ ప్లాట్స్ క్రియేట్ చేసి ఉంటాయి. ప్రతిదీ కూడా మిమ్మల్ని హుక్ అయ్యేలాగే తీసుకెళ్తారు, ఎక్కడా కూడా చిరాకు తెప్పించరు. అండ్ ఓవరాల్ గా సిరీస్ లో అయితే టోటల్ 14 ఎపిసోడ్స్ లో నాకు ఫస్ట్ 7 ఎపిసోడ్స్ సూపర్ గా నచ్చాయి, చాలా బాగా నచ్చింది. 7th ఎపిసోడ్ అయితే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది మీకు. అక్కడ నుంచి మీకు ఇంకా రన్ టైం ఎక్కువైపోతుంది అన్న ఫీల్ అయితే వస్తుంది, స్లో పేసింగ్ అటు ఉంటుంది అనమాట. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఇదే మెయిన్, ఆ స్లో పేసింగ్ అన్నది మెయిన్ భయ్య. ఫస్ట్ 7 ఎపిసోడ్స్ మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా చూడొచ్చు, బట్ 7th తర్వాత నుంచి మీకు డ్రామా ఎక్కువ అవుద్ది. ఎపిసోడ్కి అన్వాంటెడ్ కంటెంట్ కూడా ఎక్కువ వద్దు అనమాట. సో స్లో పేసింగ్ ఎక్కువ ఉంటుంది, అక్కడ నుంచి స్ట్రెచ్ చేస్తున్నారన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో ఆ పేసింగ్ ఇష్యూస్ అయితే ఆ ఎపిసోడ్స్లో ఉంటాయి బాగా. 10th ఎపిసోడ్ అయితే మరి చిరాకు వచ్చింది నాకు, అరే ఎంత సాగదీస్తున్నారు ఇంతకన్నా ఫీల్ అయితే వచ్చింది. అలా అని చెప్పేసి దాని ముందు తర్వాత ఎపిసోడ్లు బాగాలేదని కాదు, అవి బాగున్నాయి, బట్ కొన్ని లిమిట్గా అయితే నాకు ఇవి ప్రాబ్లం అనిపించింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రెడిక్టబుల్ ట్రూప్స్ భయ్య. అంటే మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మంచి యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి, మంచిగా సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు, బట్ చాలా చోట్ల అయితే ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది అదంతా కూడా. వాళ్ళు రాసుకున్న పాయింట్స్ కొన్ని గెస్ట్ చేసేగా ఎక్కువ థ్రిల్లర్స్ చూసిన అనుభవం ఉంటే కనుక, లేదు ఎక్కువ థ్రిల్లర్స్ చూడలేదనుకుంటే మీకు అవన్నీ కూడా హుక్ చేస్తే మిమ్మల్ని స్క్రీన్కి. మంచిగా సైకలాజికల్ ఇన్వెస్టిగేషన్ అండ్ డ్రామా థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే ఎపిసోడ్ 1 అవర్ అయిపోతుంది కాబట్టి ఆబ్వియస్లీ డ్రామా ఎక్కువ ఉంటుంది. సో అది నేను చూడగలను అనుకుంటే సైకలాజికల్ థ్రిల్లర్ పరంగా అయితే సిరీస్ నన్ను అయితే మెప్పించిందని చెప్తే నాకు నచ్చింది. మరి సూపర్ కాకపోయినా బాగుంది. నెట్ఫ్లిక్స్లో ఏం లేవు చూడడానికి అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్య, చూడండి. తెలుగులో అయితే ఉండదు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్.